Hi guys, welcome to Cricket Chat with Venkatesh. దులీప్ ట్రోఫీ మీద ఫస్ట్ 2 రౌండ్స్లో వీడియోస్ చేశాను. థర్డ్ రౌండ్లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ డే రోజున వీడియో మిస్ అయిపోయింది. యాక్చువల్లీ ఇట్ స్కిప్ మై నోటీస్. మ్యాచ్ కూడా చూడలేదు, టెస్ట్ మ్యాచ్ చూస్తున్నాం కదా. కానీ తర్వాత లేట్ నైట్ ఐ ఫెల్ట్ గిల్టీ, అరే చేయట్లేదు, ఈ రౌండ్ కూడా చేస్తే బాగుంటుంది కదా, ఇంట్రెస్టింగ్ జరుగుతుంది మ్యాచ్ అని. సో ఈరోజు కొంతసేపు మ్యాచ్ కూడా చూశాను, ఒక మ్యాచ్ టెలికాస్ట్ చూశాను అండ్ వీడియో కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ 2 days చూస్తే ఏంటంటే ముందుగా ఇండియా డి వర్సెస్ బి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం. దాంట్లో 2 centuries ఈరోజు నమోదయ్యాయి. ఇండియా డి తరఫున అంటే శ్రేయస్ అయ్యర్ టీంలో ఆడుతున్న సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఒక మంచి ఫాస్ట్గా 40 చేశాడు. ఈ మ్యాచ్లో అయితే సెంచరీ చేశాడు. సెంచరీ ఈ స్కోర్డ్ 106 of 101 balls, దాంట్లో 12 4లు 3 6లు కొట్టాడు. సో ఈ ఫార్మాట్లో కూడా నేను బాగా ఆడగలనని చెప్పి మరొకసారి సెలెక్టర్స్కి ఒక రిమైండర్ నోటీస్ పంపించాడు. సో మరి అక్కడ అతని విరామాని తులసిరెడ్డి అడుగుతున్నాడు, మరి నెక్స్ట్ మనం T20s ఆడబోతున్నాం కదా బంగ్లాదేశ్తో, దాంట్లో ఏమన్నా అతనికి అవకాశం ఉంటుందని చెప్పి. ఎస్, ఐ థింక్ ఈజ్ డెఫినెట్లీ విల్ బి దేర్, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి. అలాగే అదే మ్యాచ్లో అభిమన్యు ఈశ్వర్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా బి, అతను కూడా సెంచరీ చేశాడు. అతను డొమెస్టిక్లో టన్నుల కొద్ది రన్స్ చేస్తాడు. సో ఈ దులీప్ ట్రోఫీని కూడా ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు సెకండ్ రౌండ్లో. ఇప్పుడు మరొక సెంచరీ అతను చేశాడు. టీం అంతా కూడా పెద్ద బాగా పర్ఫామ్ చేయలేదు. ఆ టీంలో వాళ్ళు 201, 210 for 6 చేశారు. దాంట్లో అభిమన్యు ఒక్కడే 116 చేశాడు. మిగతా ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. వాషింగ్టన్ సుందర్ ఒకటి 39 నాట్ అవుట్ చేశాడు. ఆ టీంలో అందరూ బాగా పర్ఫామ్ చేయకపోయినా సరే క్యాప్టెన్ మాత్రం వెరీ వెరీ కన్సిస్టెంట్ అండ్ ఒక మంచి నాక్ ఆడడం మనం చూసాం. సో ఈ మ్యాచ్లో ఇండియా టీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దాంట్లో దేవదత్ పడిక్కల్ ఒక 50 చేశాడు, కేఎస్ భరత్ ఒక 50 చేశాడు, మరొక ఆంధ్ర ప్లేయర్ రికీ బుయ్ కూడా 50 చేశాడు. రికీ బుయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కూడా 100 చేయడం మనకు తెలుసు. సో వీళ్ళు కూడా ఆ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. దేవదత్ పడిక్కల్ ఆల్సో ఇస్ గుడ్ ఫామ్ ఇన్ దిస్ సీజన్. అఫ్ కోర్స్ టెస్ట్లో అతనికి అవకాశం టెస్ట్ టీంలో లేదు. బహుశా నెక్స్ట్ మ్యాచ్కి టెస్ట్ టీంలో కనీసం స్క్వాడ్లో అయినా వస్తాడేమో చూడాలి. సో ఆ మ్యాచ్లో ఆ ఇన్నింగ్స్లో మనకి హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా బి బౌలర్ నవదీప్ సైని హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ బాగా చేస్తుంది కదా, 5 wickets తీశాడు. అలాగే రాహుల్ చహర్ నాకు చాలా ఇష్టమైన బౌలర్, మంచి రిధంలో ఉన్నట్టుగా ఉన్నాడు. సో రాహుల్ చహర్ ఆల్సో పిక్డ్ అప్ 3 wickets. సో అది పరిస్థితి. అండ్ ఇండియా బి నేను చెప్పినట్టుగా అభిమన్యు ఈశ్వరన్ తప్ప ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. వాషింగ్టన్ ఇస్ బ్యాటింగ్ ఆన్ 39 నాట్ అవుట్. హర్షదీప్కి ఇక్కడ 3 wickets వచ్చాయి. ఇండియా డి తరఫున ఆడుతున్న హర్షదీప్ పిక్డ్ అప్ 3 wickets. సో అది పరిస్థితి అబౌట్ ది మ్యాచ్. ఇది ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే బి గ్రౌండ్లో జరుగుతున్నట్టుగా ఉంది మ్యాచ్. అందుకని ఇక్కడ మీకు పెద్ద స్కోర్ రావడం అనేది మనం చూసాం. ఇంకొక మ్యాచ్ ఇండియా ఏ వర్సెస్ ఇండియా సి. ఇది ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉండే ఏ గ్రౌండ్లో జరుగుతుంది. ఇక్కడ ఇండియా ఏ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 297 చేశారు. దాంట్లో హైలైట్ ఏంటంటే శాశ్వత్ రావత్ అని 23 ఏళ్ళ బరోడా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. చాలా యంగ్ కెరియర్ అతను, ఇక ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ కెరియర్, బట్ ఈస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతను 124 చేశాడు, అది హైలైట్. 297లో అతను చేసిన 124 హైలైట్. ఆవేష్ ఖాన్ 51 నాట్ అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 34 చేశాడు. సో నవదీప్ సైని, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నారు. సో మనకి ఆకాశ్దీప్ ఆల్రెడీ చూసాం మనం, ఈ దులీప్ ట్రోఫీలో బాగా ఆడి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక 4 బౌండరీలు కొట్టడం చూసాం. సో వీళ్ళు మన గతంలో ఏంటంటే మన ఇండియన్ టీంలో ఈ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ కావచ్చు, స్పిన్నర్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు కేవలం బౌలింగ్ చేస్తాం, బ్యాటింగ్ సరిగ్గా చేయం. నౌ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్యాటింగ్. సో ఆవేష్ ఖాన్ 51 చేయడం అంటే వికెట్ ఒకటే వచ్చింది ఆ మ్యాచ్లో ఇప్పుడు, బట్ హీ హిట్ 51 నాట్ అవుట్. సో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళు బ్యాటింగ్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో భవిష్యత్తులో మనకి ఈ టైలెండర్స్ నుంచి ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇండియా సి బ్యాటింగ్ చేస్తూ ఇండియా సి కూడా టైటిల్ రేస్లో ఉన్నారు.
మరి వాళ్ళైతే 216/7 చేశారు. దాంట్లో అభిషేక్ పొరెల్ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేశాడు, 82 చేశాడు. ఇంద్రజిత్ ఇంద్రజిత్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కదా, అతను 34 చేశాడు. అకీబ్ ఖాన్ అనే కొత్త బౌలర్ మీడియం పేసర్, అతనికి 3 వికెట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఇండియా కాస్త ఎహెడ్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఒక 60-70 రన్స్ లీడ్ ఉంది, ఇంకా 3 వికెట్స్ చేతిలో ఉన్న ఇండియాకి. సో ఇండియా అండ్ ఇండియా మధ్య టైటిల్ కోసం పోరు ఉండేట్టుగా ఉంది. ఒకవేళ ఇండియా కూడా గెలిస్తే వాళ్ళు కూడా రేస్లో ఉంటారు. ఇండియా డీకి ఎలాగో ఛాన్స్ లేదు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో ఫలితాన్ని బట్టే ట్రోఫీ ఎవరికి వస్తుందని తెలుస్తుంది. సో అదే పరిస్థితి. సంజు శాంసన్, అభిమన్యు ఈశ్వరన్ సెంచరీలు చేయడం, తర్వాత దేవదత్ పడిక్కల్, రిక్కీ బుయి లాంటి వాళ్ళు తమ ఫామ్ కంటిన్యూ చేయడం, అలాగే నవదీప్ సైని లాంటి బౌలర్స్, వీళ్ళ హర్షదీప్ వికెట్స్ రావడం, ఇవన్నీ కూడా హైలైట్స్గా ఈ మ్యాచ్లో చెప్పుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ రేపు చేస్తానా లేకపోతే లాస్ట్ 2 days కలిపి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మొత్తం మీద దిలీప్ ట్రోఫీ హైలైట్స్ అయితే మీకు ఐ విల్ కంటిన్యూ టు గివ్ దోస్ హైలైట్స్. డొమెస్టిక్ మ్యాచ్ మీద వీడియో చేస్తే అదొక ఆనందం కదా.